నేను మీకి పార్ట్ 2 అనమాట ఇది. ఈ వీడియో దేనికంటే ప్రాస్పెక్ట్స్‌కి సంబంధించి. అంటే నేను ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పాను కదా! యూజీ ఓల్డ్ బ్యాచ్ వాళ్ళకి సంబంధించి, అలా కొత్త బ్యాచ్ వాళ్ళకి సంబంధించి ఫీజ్ ఎంతుంటుంది? ఫీజ్ స్ట్రక్చర్ ఏంటి? ఎప్పుడు లోపల కట్టాలి? అండ్ ఇంకా వగైరా ఇన్ఫర్మేషన్ అంతా. సో, నేను మీకు చెప్తానని చెప్పాను కదా! సో, ప్రాస్పెక్ట్స్ గురించి ఈ వీడియో. సో, ఈ వీడియో ఎవరైతే కొత్తగా విజిట్ చేసినారో వాళ్ళందరూ తప్పకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో, మన పాత వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోను ఒక లైక్ చేయడం ద్వారా మీ మిత్రులందరికీ కూడా ఈ సమాచారాన్ని చేరువేసినట్టు అవుతుందన్నమాట. సో, లేట్ చేయకుండా నేను వీడియోలోకి అయితే వెళ్ళిపోతున్నాను. సో, ఇప్పుడు మనం ప్రాస్పెక్ట్ చెక్ చేసినట్టయితే కనుక ఇక్కడ చూసినట్టయితే మనకి మనం ఇక్కడ చూసుకోవచ్చు చూడండి. ఓల్డ్ బ్యాచెస్ వాళ్ళకి సంబంధించి క్లియర్‌గా ఇవ్వడం జరిగింది కదా! సో, మనం దాన్ని ఒకసారి క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఇలా రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్స్ అండ్ ట్యూషన్ ఫీ పేమెంట్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 24 అండ్ 25 అనమాట. ప్రోగ్రామ్ వైజ్ ఇన్ఫర్మేషన్ చెప్పేసి ఇవ్వడం జరిగింది. లింక్స్ ఫర్ రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ ఉంది కదా! సో, నోటిఫికేషన్ మనం క్లిక్ చేసినట్టయితే మనకి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి మనకి. సో, మనం ఇక్కడ ఓపెన్ చేసుకొని చూసుకుందామండి. అందరూ చూడండి గన. ఎందుకంటే ఈ వీడియో ఎవరైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తారో వాళ్ళకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. అండ్ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పాతోళ్ళందరూ కూడా ఖచ్చితంగా లైక్ చేయండి. సో దట్ నేను చేసే ఇన్ఫర్మేషన్ చాలామందికి వెళ్తుందండి. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ప్రోగ్రాము బీఏ, బీకామ్, బీఎస్సీ, సిబిసిఎస్ అనమాట. సో, 3 ఇయర్స్ ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ అనమాట. ఇది ప్రాస్పెక్ట్స్ అంటే దేనికి సంబంధించిందంటే ఇది ఫీజ్ స్ట్రక్చర్కి సంబంధించి నేను మాత్రం ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫీజు ఎంత ఉంటుంది అనే దాని గురించి మాత్రం మీరు ఇక్కడ మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా అదంతా చూసుకోవద్దండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ జాయిన్ అయిపోయారు కాబట్టి మీ ఫీజ్ స్ట్రక్చర్ ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది అనే దానికోసం అనేది నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో, మీరు వచ్చేసింది ఫీజ్ స్ట్రక్చర్ మాత్రం చూడండి. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు చూడండి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వచ్చేసిందే మనకి ఇక్కడ ఎంత ఇవ్వడం జరిగిందంటే 2000 సంథింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వచ్చిందే 2700 రూపీస్ ఇవ్వడం జరిగిందనమాట. అండ్ అలాగే ఏదైతే సెకండ్ ఇయర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వచ్చేసింది 2500 అండ్ థర్డ్ ఇయర్ వచ్చేసింది 2500 అనమాట. అండ్ మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే బీఎస్సీ వాళ్ళకి ఎంత ఉంటుంది. సో, బీకామ్ వాళ్ళకి చెప్పాను. నెక్స్ట్ బీఎస్సీ వాళ్ళకి, ఎంబీఏ జర్నలిజం వాళ్ళకి కూడా 7800 అండ్ 2 ఇయర్స్ ఉంటుంది. అది తెలుగు మీడియం వాళ్ళకి వచ్చింది 7500. నెక్స్ట్ ఎంఏ ఎకనామిక్స్ వచ్చింది 2 ఇయర్స్ ఉంటుంది 5300 అండ్ అలాగే 5000 ఉంటుంది. ఎంఏ హిస్టరీ వాళ్ళకి సంబంధించి చూసుకుంటే 2 ఇయర్స్ ఉంటుంది 5300 రూపీస్. తెలుగు మీడియం వాళ్ళకి వచ్చేసింది 5000 రూపీస్ ఉంటుంది. అలాగే ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వచ్చేసింది 5300. ఇంగ్లీష్ మీడియము, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం మాత్రమే ఉంది ఇక్కడ. రెండు ఉన్నాయి బౌత్ మీడియంస్. 5300, 5000 పైన చెప్పిందే సేమ్ ఉంది. అండ్ అలాగే ఎంఏ సోషియాలజీకి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి తెలుగు మీడియమే ఉంది రెండు దగ్గర కూడా మనకి. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 5300 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వచ్చేసింది 5000 రూపీస్ ఉంటుంది. ఎంఏ ఇంగ్లీష్ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ ఇయర్ 5300, సెకండ్ ఇయర్ వచ్చింది 5000 ఉంటుంది. అలాగే ఎంఏ తెలుగు చూసుకున్నట్టయితే మనకి 5300 అండ్ అలాగే 5000 అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఎంఏ హిందీకి సంబంధించి 5300 అండ్ 5000 రూపీస్ సెకండ్ ఇయర్కి అనమాట. సో, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి నెక్స్ట్ ఏంటి ఎంఏ ఉర్దూ కానీ ఉంది. సో, ఎంఏ ఉర్దూ ఫస్ట్ ఇయర్కి వచ్చింది 5300, సెకండ్ ఇయర్కి వచ్చింది 5300 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కి వచ్చింది 5000 రూపీస్ అనేది ఉండడం జరిగింది అనమాట. ఈ వీడియో లెంత్ అనుకుంటే నేను మీకు ఏం చేయలేను. సో, ఈ వీడియో స్ట్రక్చర్ అలాంటిది. ఎందుకంటే ఎక్కువే ఉంటుంది, ఫీజు తెలియాలి కదా. సో, దానికోసం అనేసి నేను మీకు క్లియర్గా చెప్పడం కోసం ట్రై చేస్తున్నాను. సో, ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో, ఎందుకంటే నేను ఇంత ఎఫర్ట్ పెడతానంటే మీకోసమే కాబట్టి మీరు తప్పకుండా చూడాలి. నెక్స్ట్ ఇక్కడ మాస్టర్ కమ్యూనికేషన్ ఎంకామ్కి సంబంధించి 7800 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చూసుకున్నట్టయితే మనకి 7500 అండ్ అలాగే ఏదైతే ఎంఎస్సి మ్యాథమెటిక్స్ వచ్చేసిందో మనకి 2 ఇయర్స్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ 7800, సెకండ్ ఇయర్ 7500. నెక్స్ట్ వచ్చింది
ఎంఎస్సి సైకాలజీకి చూసుకున్నట్టయితే మనకి 15,300 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 15,000 ఉంటుంది. అండ్ అలాగే ఎంఎస్సి బాటనీ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ ఇయర్ 15,300, సెకండ్ ఇయర్ వచ్చేసి 15,000 అయితే ఉండడం జరిగింది. అండ్ అలాగే మనకి ఎంఎస్సి కెమిస్ట్రీకి సంబంధించి 18,300 అండ్ అలాగే సెకండ్ ఇయర్కి 18,000 ఉంది. సో మనకు వచ్చేసి నెక్స్ట్ ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ సైన్స్ చూసుకుంటే 15,300, సెకండ్ ఇయర్కి వచ్చింది 15,000 ఉండడం జరిగిందనమాట. సో ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి జువాలజీకి కన్నా 15,300 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వచ్చింది 15,800 అనమాట. నెక్స్ట్ వచ్చేసింది మనకి జువాలజీ చూసుకుంటే ఎంఎస్సికి సంబంధించి 15,300, 15,000 సేమ్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసింది మనకి బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ బిఎల్ఐసికి సంబంధించి 5,300 ఫస్ట్ ఇయర్కి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం బౌత్ మీడియంస్ కూడా సేమ్ ఉండడం జరిగింది. సో ఇది నెక్స్ట్ వచ్చేసింది గ్రాడ్యుయేషన్ వర్కింగ్ ఇన్, ఇక్కడ చూసుకోవచ్చు మీరు డిప్లొమా ఇన్ సైకాలజీ కౌన్సిలింగ్ వచ్చేసింది 1 ఇయర్ ఉంటుంది, 15,300 సైకలాజికల్ కౌన్సిలింగ్ సంబంధించి. ఇది చేసుకుంటే చాలా బెటర్ చూడండి ఎవరైనా. అండ్ డిప్లొమా మార్కెటింగ్ సంబంధించి చూసుకున్నట్టయితే మనకి డిఎంఎం 8,000 ఉంటుంది, 1 ఇయర్ మాత్రమే ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ ఏది ఉంది నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ డిఎఫ్ఎం 1 ఇయర్ ఉంటుంది. సో ఇది వచ్చేసింది మనకి 8,000 ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసింది మనకి డిప్లొమా ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఇంగ్లీష్ మీడియంలో ఉంది. ఇది చాలా బెటర్, ఇది చూసుకుంటే ఇంకా హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఉంది కాబట్టి. ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాండిడేట్ హూ కంప్లీటెడ్ ద చార్టెడ్ అకౌంటెన్సీనా, సో కాస్ట్ అకౌంటెన్సీ కంపెనీ సెక్రటరీ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్సా, మనకి అది లేదు, బట్ ఉండే వాళ్ళు చేసుకుంటే బెటర్ ఇది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి డిప్లొమా ఇన్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్, ఇది కన్నా బెటర్ అండి, 8,000 చూడండి. సో దీనికి సంబంధించి ఫీజు. సో ఇంక మీకు ఏదైనా పర్టికులర్గా డౌట్ ఏమైనా ఉంటే కూడా నాకు క్లియర్గా అడగండి, నేను మీకు మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. సో ఇదండి ఇన్ఫర్మేషను, నేను మొత్తం అన్నీ చెప్పేశాను అనుకుంటున్నాను. సో ఇంకేదైనా చెప్పుకుని ఉంటే కన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన ప్రాస్పెక్ట్స్ చూద్దాం ఒకసారి. ఈ ప్రాస్పెక్ట్స్ కాదండి, ఇంకో ప్రాస్పెక్ట్స్ ఉంది. సో యూజీ ప్రాస్పెక్ట్స్కి సంబంధించి అండ్ రిజిస్ట్రేషన్ హియర్ అని ఉంది కదా. సో ఇక్కడ మనకి థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీ పేమెంట్ అండ్ అలాగే ఓల్డ్ బ్యాచెస్ వాళ్ళకి సంబంధించి కూడా డైరెక్ట్ ఫీ ప్రాస్పెక్ట్ నోటిఫికేషన్ చూడండి. యూజీ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ లింక్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లియర్ కట్గా నాకు అడగండి, నేను మీకు కావాలంటే ఏది కావాలంటే అది నేను మీకు క్లియర్గా ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.